దేవుడు అనగానే కొన్ని స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. అవి 2-3 టెస్ట్ చేసి కన్క్లూడ్ చేయకూడదండి. మనం ఎవ్రీథింగ్ వీ షుడ్ చెక్. బంగారం అనేది తప్పకుండా మెరుస్తుంది. దాని అర్థం మెరిసే ప్రతి ఒక్కటి బంగారం కాదు. దేవుడు అనగానే చాలా లక్షణాలు ఉండాలి, చాలా క్వాలిటీస్ ఉండాలి. అందులో ఏవో 2-3 క్వాలిటీస్ మనకు కనిపించిన వెంటనే అతనే దేవుడు అని మనం అనకూడదు. అది ఫ్రెండ్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఏవో 2-3 క్వాలిటీస్ మనకు కనిపించిన వెంటనే ఎస్ హీ ఈజ్ గాడ్ అనకూడదు, ఎస్ షీ ఈజ్ గాడ్ అని మనం కన్క్లూడ్ చేయకూడదండి. చాలా మందిలో వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, అసలు ఇంతకీ దేవుడు ఉన్నారా అనే ప్రశ్న వచ్చిందండి. దేవుడు ఉన్నారా అంటే మన వాళ్ళు చెప్పే సమాధానాలు ఎలా ఉంటాయంటే, దేవుడే ఉంటే కరోనాలో ఎంతమంది ఎందుకు చనిపోయారండి అండి. ప్రశ్నించడం మంచిదే బ్రదర్, కానీ ప్రశ్నించి అక్కడ ఆగిపోతుందండి. చాలామంది అక్కడ ఆగిపోతున్నారు. దేవుని యొక్క ఉనికిని తెలుసుకుందామని వచ్చేవారి కంటే కూడా ప్రశ్నించాలని వచ్చేవారు ఎక్కువగా ఉన్నారు.